హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. ఆగస్ట్ 27th న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వాటిలో ఫస్ట్, ఇండియా బ్రేసెస్ ఫర్ ఇంపాక్ట్ ఆఫ్ 50% యుఎస్ టారిఫ్స్ ఫ్రమ్ టుడే. అంటే ఇక్కడ యుఎస్ఏ మన మీద సుంకాలు విధించింది. అవి ఎంతకి పెరిగాయి అంటే 50%కి పెరిగాయి అన్నమాట. సో ట్రంప్ ఆగస్ట్ 7th 25% టారిఫ్స్ని విధించారు. ఇంకా అదనంగా 25 టారిఫ్స్ అనేవి ఆగస్ట్ 27th నుంచి అమలు కాబోతున్నాయి. అంటే ఆగస్ట్ 28th నుంచి అమల్లోకి వస్తాయి అన్నమాట. సో టోటల్గా ఇండియా మీద 50% సుంకాలు అనేవి పడబోతున్నాయి అన్నమాట. సో దీనివల్ల ఇండియా అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, సో ఇండియాలో ఏ ఏ వస్తువుల మీద వీటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఇప్పుడు 55% ఇండియా ఎగుమతి చేసే వస్తువుల మీద ఈ సుంకాలు అనేవి పడబోతున్నాయి అన్నమాట. దీనివల్ల ఇండియాకి ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్లో ఇండియా యొక్క వస్తువులకి డిమాండ్ తగ్గిపోతుందన్నమాట. పక్క దేశాలతో పోల్చుకుంటే ఇండియా వస్తువులకి డిమాండ్ అనేది తగ్గుతుంది. అది మేజర్ ఇంపాక్ట్. దాని తర్వాత వీటిలో ఏ ఏ రంగాలు ఎక్కువగా దెబ్బతినబోతున్నాయంటే ఎక్కువగా వస్త్రాలకు సంబంధించి టెక్స్టైల్స్, తర్వాత జెమ్స్ విలువైన రాళ్ళు, తర్వాత జ్యువెలరీ ఆభరణాలు, తర్వాత ష్రింప్ రొయ్యలు, కార్పెట్స్, ఫర్నిచరు, ఈ రంగాలు ఎక్కువగా ఎఫెక్ట్ కాబోతున్నాయి అన్నమాట. వీటి వల్ల మన దిగుమతులకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే ఇప్పుడు ఏవైతే నేను రంగాలు చెప్పానో ఆ రంగాలలో ఇంపోర్ట్స్ అనేవి 70% వరకు తగ్గిపోబోతున్నాయి అన్నమాట. సో ఇండియా ఫస్ట్ నుంచి ఏమంటుందంటే యుఎస్ఏ అనేది ఇండియా మీద అన్రీజనబుల్గా ఈ సుంకాలు అనేవి విధిస్తుంది అని ఫస్ట్ నుంచి ఇండియా అనేది ఇదే చెప్తుంది. సో ఈ సుంకాల వల్ల మనకి ఏమవుతుందంటే మన ఎగుమతులు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో దీనికి పిఎం మోదీ గారు ఏం చెప్పారంటే ఎక్కువగా లోకల్ కన్జంప్షన్, అంటే మనము ఎక్కువగా వస్తువులని ఇంపోర్ట్ చేసుకోకుండా మన స్వదేశీ వస్తువుల వినియోగం అనేది పెంచుకోవాలి అని చెప్పారు. సో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్లో మనకి ఎంత ఎఫెక్ట్ పడబోతుందంటే $47 బిలియన్ అనేవి ఎఫెక్ట్ పడబోతున్నాయి అన్నమాట మనం ఎగుమతి చేసే వస్తువుల మీద. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి ఏపీకి సంబంధించి. ఏపీలో సో విద్య మీద ఖర్చు చేస్తున్న సగటు ఖర్చు ఎంత ఉంది? 18,000. ఈ 18,000 ఉందని రీసెంట్గా రిలీజ్ అయిన సమగ్ర మాడ్యులర్ సర్వే విద్య 2025లో చెప్పారు. సో ఈ సర్వేలో ఏమవుతుందంటే జాతీయ సగటు అంటే నేషనల్ వైడ్గా పిల్లల చదువు మీద తల్లిదండ్రులు ఖర్చు పెట్టే ఖర్చు కంటే ఏపీ వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారంట. సో ఇది ఎలా ఉందంటే సగటున 14,000 వ్యయం చేస్తున్నారు గ్రామాల్లో. కానీ గ్రామాల్లో జాతీయ సగటు ఎంత ఉందంటే 8,000 ఉంది, అంటే డబల్ ఉన్నట్టుంది. తర్వాత పట్టణాల్లో ఎంత ఖర్చు పెడుతున్నారంటే 26,000 ఖర్చు పెడుతున్నారు, కానీ జాతీయ సగటు ఎంత ఉంది? 23,000 ఉంది. సో మిగిలిన తమిళనాడు, తర్వాత కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా ఎవరు ఖర్చు పెడుతున్నారంటే ఏపీ ఖర్చు పెడుతుంది అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, బాహుబలి రాకెట్. ఇది దేనికి సంబంధించిందంటే స్పేస్ ఎక్స్ వాళ్ళు స్టార్షిప్ ప్రోగ్రాంలో అంటే హెవీ లాంచ్ వెహికల్స్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటే భూ దిగువ కక్షలోకి తీసుకెళ్ళడం కోసం ప్రయోగిస్తున్న రాకెట్ ఇంజన్స్ అన్నమాట ఇవి. సో ఇందులో ఈ రాకెట్కి ఇంజన్స్ ఎన్ని ఉన్నాయంటే ఈ V3 మోడల్ రాకెట్కి 33 ఇంజన్స్ ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ మోడల్ V4, అందులో అయితే 42 ఇంజన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ రాకెట్లు అనేవి దేనికోసం అంటే మెయిన్ స్టార్షిప్ ప్రోగ్రామ్ అనేది
హెవీ లాంచ్ వెహికల్స్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్కి తీసుకెళ్ళడం. సో ఇందులో ఏముంటాయంటే ఈ ఇంజన్స్ యొక్క కెపాసిటీ ఒక విమానంలో ఉండే 4 ఇంజన్స్ కంటే డబల్ కెపాసిటీ ఇంజన్స్కి అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇంత హెవీ వెయిట్ని తీసుకెళ్లే లాంచ్ వెహికల్ రాకెట్స్ని ఎవరు తయారు చేయలేదు. సో ఇందులో ఫస్ట్ అయ్యేది స్పేస్ ఎక్స్ యొక్క ఈ V3 మోడల్, తర్వాత వచ్చే V4 మోడల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, లిథువేనియా కొత్త ప్రధానిగా లేడీ ఒకరు ఎన్నికయ్యారు. ఆవిడ పేరు ఏంటంటే ఇంగా రుగి నియోనే. సో ఈవిడ కొత్తగా రీసెంట్గా రాజకీయాల్లోకి వచ్చారు. సో ఈవిడ 78 ఓట్లలో ఆమె ప్రత్యర్థికి 35 ఓట్లు వచ్చాయి. మిగిలిన ఓట్లు ఈమెకి రావడంతో ఈమె ప్రధానమంత్రిగా నియమితురాలయ్యారనమాట. తర్వాత కరెంట్ అఫైర్, సో రీసెంట్గా అమెరికాలో లాస్ ఏంజల్స్లో కారు చిచ్చు అనేది వ్యాపించి చాలా ఆస్తి నష్టం అనేది జరిగింది. సో ఈ కారు చిచ్చుకి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే గత 2 శతాబ్దాల్లో అంటే గత 20 సంవత్సరాల్లో ఇవి ఎంత శాతం పెరిగాయంటే ప్రమాదాలు 40% పెరిగాయి. సో దీంట్లో కారణం మెయిన్ దేంటంటే రీజన్ వాతావరణం అనమాట. అట్మాస్ఫియర్ వల్ల 54% అనేది ఇలా కారు చిచ్చులు అనేవి జరుగుతున్నాయి. ఇవి రీసెంట్గా పెరిగాయి. సో ఇందులో ఏమవుతుంది, ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న కంట్రీలు ఏంటంటే ఎక్కువ ఆఫ్రికా, తర్వాత ఇంకా అమెరికా, ఆసియా ఖండాల్లో కొన్ని ప్రాంతాల్లో వీటి ప్రభావం అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఉమీద్ పోర్టల్. ఈ ఉమీద్ పోర్టల్లో ఎడిషనల్గా ఒక మాడ్యూల్ అంటే ఒక కొత్త నిబంధనని చేర్చారనమాట. సో అది ఏంటంటే అసలు ఉమీద్ పోర్టల్ దేనికి సంబంధించిందంటే ఈ ఉమీద్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, మైనారిటీ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. సో ఈ ఉమీద్ పోర్టల్ని మెయిన్ పెట్టడానికి గల కారణం వక్ఫ్ ఆస్తుల యొక్క పరిరక్షణ, వాటిల్లో పారదర్శకంగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాయా లేవా ఆ ఆస్తులు అనేవి, తర్వాత ఆస్తుల రిజిస్ట్రేషను, వక్ఫ్ ఆస్తుల మెయింటెనెన్స్ పారదర్శకంగా ఉండడం కోసం ఈ ఉమీద్ పోర్టల్ని తీసుకొచ్చారు. సో ఈ ఉమీద్ పోర్టల్లో రీసెంట్గా యాడ్ చేసిన కొత్త నిబంధన ఏంటంటే ఎవరైతే వితంతువులు, తర్వాత విడాకులు తీసుకున్న మహిళలు, తర్వాత అనాథలు ఏంటంటే ఇందులో మంత్లీ మెయింటెనెన్స్ కోసం లేదంటే మెయింటెనెన్స్ కోసం దీంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. కోసం దీంట్లో అప్లై చేసుకుంటాము. సో అది ఇందులో కొత్తగా యాడ్ చేశారు. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025. సో రీసెంట్గా ఈ బిల్లు August 21 పార్లమెంట్లో పాస్ అయింది. సో ఈ బిల్లుని సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ ఎందుకు తీసుకొచ్చిందంటే మిడిల్ క్లాస్ యూత్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఇంకా ఆన్లైన్ గేమ్స్ని, ఆన్లైన్లో ఉండే మంచి సోషల్ గేమ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్వి అలాంటివి. సో ప్రజెంట్ ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల జరుగుతున్న నెగిటివ్స్ ఏంటంటే దీనికి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నారు. తర్వాత ఫైనాన్షియల్గా ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత సొసైటీలో కూడా అసంతృప్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఆన్లైన్ గేమ్స్ వల్ల. సో ఇవి కొన్ని ఆన్లైన్ గేమ్స్ ఏంటంటే ఎక్కువ డబ్బుల్ని తక్కువ టైంలో సంపాదించుకునేలాగా తప్పుడు ప్రామిసెస్ని చేయిస్తూ యూత్ని మిస్లీడ్ చేస్తున్నాయి. సో వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్లుని తీసుకొచ్చింది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఈ లాటరీస్, తర్వాత ఈ రమ్మీ గేమ్స్ ఇలాంటివన్నిటిని బ్యాన్ చేస్తారు. ఇంకా ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఏవైతే క్యాష్ రివార్డ్గా ఇస్తాయో అలాంటి స్పోర్ట్స్ని ఇందులో బ్యాన్ చేస్తారనమాట. సో ఇందులో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ గేమ్స్ ఆడడం వల్ల వచ్చే హెల్త్ డిజార్డర్స్ని
డిసీజెస్లోకి కేటగరైజ్ చేసింది. సో ఇందులో గేమ్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఈ ఎకానమీ, క్రియేటివ్ ఎకానమీ అనేది పెరుగుతుంది. తర్వాత మనకి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. తర్వాత యూత్లో కూడా ఈ స్కిల్స్ అలాంటివి పెరుగుతాయి అన్నమాట. సో ఇందులో ఈ ఆన్లైన్ మనీ గేమ్స్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఎంత 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదంటే 1 crore వరకు జరిమానా వేస్తారనమాట. సో ఇలాంటి గేమ్స్ని అడ్వర్టైజ్మెంట్ చేసిన 2 years వరకు జైలు, తర్వాత 50 lakhs వరకు జరిమానా వేస్తారు. కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేసినట్లయితే ఇంకా పనిష్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే పనిష్మెంట్ అనేది 5 yearsకి, తర్వాత ఫైన్ అనేది 2 crores పెంచుతారనమాట. సో ఇందులో ఈ రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేసినప్పుడు పడే శిక్షకి మనకి బెయిల్ అనేది ఇవ్వరు. దాంట్లో ఏంటంటే ఇంకా బెయిల్ లేకుండా, వారెంట్ లేకుండా పోలీసు అరెస్ట్ చేసే రైట్ కూడా ఉంటుందన్నమాట రిపీటెడ్గా ఇదే చేసినట్లయితే. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఆన్లైన్ గేమ్స్ని ఏవైతే ఎడ్యుకేషన్కి, సొసైటీకి ఉపయోగపడతాయో అలాంటివి గేమ్స్ని కూడా అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ చేస్తుంది. సో దీనివల్ల క్రియేటివ్ ఎకానమీ పెరుగుతుంది, యూత్ ఎంపవర్ అవుతారు, తర్వాత సేఫర్ డిజిటల్ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మనం ఇండియా అనేది వరల్డ్లోనే గ్లోబల్ లీడర్ అవుతుందన్నమాట ఆన్లైన్ గేమ్స్లో. సో ఇక్కడ ఇందులో ఏం చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఒక ఫ్రేమ్వర్క్ని దీనికి సంబంధించి తయారు చేస్తారనమాట. సో ఇంకా ప్రమోట్ లెర్నింగ్ అండ్ కల్చర్ అండ్ స్కిల్స్, వీటికి సంబంధించిన గేమ్స్ని ఎంకరేజ్ చేయడం. సో ఈ గేమ్స్లోకి సంబంధించిన రూల్స్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కిందకి వస్తాయి. సో ఇందులో రీసెంట్గా గవర్నమెంట్ 1524 బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్ని, మొబైల్ యాప్స్ని బ్లాక్ చేసిందనమాట. సో ఇందులో ఏంటి ఇంకా అంటే ఇందులో ఎవరన్నా రిపోర్ట్ చేయాలి అని అనుకుంటే కనుక, ఈ ఇల్లీగల్గా సిటిజన్స్ రిపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఈ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబరు 1930. ఆన్లైన్ స్కామ్స్, ఫ్రాడ్స్ ఇలాంటివి జరుగుతాయి. సో ఈ బిల్లు గురించి, ఈ బిల్లు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏవైతే ప్రజలకి నష్టం కలిగిస్తున్నాయో ఆ గేమ్స్ని బ్లాక్ చేయడం, తర్వాత ఎడ్యుకేషన్కి ఉపయోగపడే గేమ్స్ని ప్రమోట్ చేయడం.